శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అని అన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిగా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఈ మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 15వ తేదీ నుంచి మిథున రాశిలోను, కుజుని యొక్క సంచారం 4వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలోను, 5వ తేదీ నుంచి సింహరాశిలోను, బుధుని యొక్క సంచారం 6వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 24వ తేదీ నుంచి కర్కాటక రాశిలోను, గురుని యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 29వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 30వ తేదీ నుంచి వృషభ రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతోంది. ఈ గ్రహ ప్రభావాన్ని అనుసరించి మేషరాశి వారి యొక్క వ్యక్తిగత వ్యవహారాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయనేటటువంటిది చూసినట్లయితే ప్రధానంగా ఈ నెల ప్రారంభంలో శుక్రుడు లగ్నంలో ఉండడం వలన ఖర్చు అనేటటువంటిది విలాసవంతమైనటువంటి వస్తువులపైన జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉంటుంది. అందు గురించి తగినటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి పెరిగే అవకాశం పిల్లల నుంచి పెద్దల వరకు ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తున్నాయి. 30వ తేదీ తరువాత శుక్రుడు యొక్క సంచారం ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి వచ్చిందో ధనస్థితి మెరుగుపడడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. ప్రధానంగా రాహువు 11వ స్థానంలో ఉండడం వలన ఊహించినటువంటి విధంగా ఆదాయ వనరులు అనేటటువంటివి కలుగుతాయి. విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి, ఆర్థిక పురోభివృద్ధి అనేటటువంటిది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా తృతీయ స్థానంలోను చతుర్థ స్థానంలోను గురు బుధ రవుల యొక్క సంచారం చూడడం వలన మీ యొక్క అభివృద్ధి పరంగా కానీ, మీ ఉన్నతికి స్థితికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మీ కెరియర్లో ఉండేటటువంటి మార్పులు విధానంలో చూసిన ప్రధానంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశాలు, ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికారులతోటి సత్సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయి. మీ కృషికి తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ నెల మొదట్లో కొద్దిగా కుజుని యొక్క సంచారం 4వ భావంలో చతుర్థ స్థానంలో ఉండడం వలన వ్యాపారంలో కొంత ఒత్తిడి కలగడం, అలాగే ప్రాజెక్టుల పరంగా
కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. అధికారుల వలన ఒత్తిడి పెరగడం, ప్రభుత్వపరమైనటువంటి దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 5వ తేదీ తర్వాత పంచమ స్థానంలోకి ఎప్పుడైతే కుజుని యొక్క ప్రభావం మారుతుందో, వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించేటటువంటి విధానంలో పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుని అభివృద్ధిని సాధించడం, తద్వారా లాభాల బాట పట్టడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా కుటుంబపరమైనటువంటి సానుకూలత అనేటటువంటిది వ్యాపార పరంగా ఏర్పడుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంత ఉద్వేగభరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు. శుక్రుడు యొక్క స్థితి 2వ భావంలోకి రావడం వలన కుటుంబంలో కొంతవరకు ప్రేమ అభిమానాలు పెరుగుతాయి, మనస్పర్ధలు అనేటటువంటివి తొలుగుతాయి. కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నా, ఎవరు ఏం చెప్పుకుంటున్నా నా గురించేనేమో అనేటటువంటి భావన వలన, ఉద్వేగభరితమైనటువంటి మాటలు మాట్లాడడం వలన మీకు ఉండేటటువంటి విలువని, మీ స్థాయిని మీకు మీరే తగ్గించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొద్దిగా జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరాలు, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట్లాడేటటువంటి సమయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా వ్యయస్థానంలో ఈ యొక్క శని యొక్క సంచారం వలన ఒత్తిడి, అలసట, మానసికంగా ఏదో తెలియనటువంటి సంఘర్షణలు తలెత్తేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వలన నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తరచూ ఏదో రకమైనటువంటి శిరోవేదన, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసికంగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజకీయ పరంగా కానీ, ప్రజాసేవలో ఉండేటటువంటి వారికి కానీ రాహువు యొక్క స్థితి ఏకాదశ స్థానంలో ఉండడం వలన సమాజ సేవ చేయాలి అని, రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశాలు పొందడానికి ఎక్కువ జనాదరణ అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజల్లో ఆదరణ ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. వ్యతిరేకమైనటువంటి శిబిరాల నుంచి విమర్శలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మాత్రం చాలా అధికంగా ఉంటుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి. దానిని దృష్టిలో పెట్టుకుని వ్యవహారికంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని, ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళినట్లయితే రాజకీయంగా ఈ యొక్క మాసం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంది అని చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు పంచమ స్థానంలోకి కుజుడు ఎప్పుడైతే మారడం వలన వ్యవసాయంలో మంచి ఫలితాలు, ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. కానీ నీటి వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు సరైనటువంటి విధానంలో తీసుకుంటే వ్యవసాయ రంగానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సరైనటువంటి సమయంలో కౌలు రైతు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక కౌలు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి, అంటే యజమాని దగ్గర నుంచి నష్టాలు కొంతవరకు నివారించడానికి ఆయన సహాయ సహకారాలు అందించే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే గురుని యొక్క ప్రభావం 3వ స్థానంలో ఉండడం వలన చదువు మీద ఆసక్తి పెరుగుతుంది, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతారు, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. అయితే 24వ తేదీ వరకు కూడా బుధుని యొక్క సంచారం 3వ స్థానంలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ 4వ భావంలోకి వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది 24 తర్వాత. అలాగే అన్ని విధాల అభివృద్ధిని సాధించడానికి ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినంత వరకు అన్ని విధాల విశేషమైనటువంటి విధానంలో ఉండడానికి మన్యు సూక్త హోమం చేయించుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అనుకూలతలు ఏర్పడడానికి ఈ యొక్క సమయంలో ఆంజనేయుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, ఆంజనేయ స్వామికి శనివారం రోజున సింధూరంతో అలాగే నాగవల్లి దళాలు తమలపాకులతోటి అర్చనాది పూజా కార్యక్రమాలు చేయించుకోవడం వలన
విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.